మీరు కూడా మీ కిడ్స్‌ని కంపేర్ చేస్తారా? లేదంటే గైడ్ చేస్తారా? పేరెంట్స్ టంగ్ మీద ఎప్పుడు రోల్ అవ్వే ఒక డైలాగ్ ఏంటో తెలుసా? "వాళ్ళ అబ్బాయిని చూసి నేర్చుకో. వాడు నీ ఏజే గదా! నువ్వెందుకు వాళ్ళలాగా చేయలేకపోతున్నావు?" సో, ఇలాంటి డైలాగులు ఆల్మోస్ట్ అందరి ఇంట్లో మాట్లాడుతూనే ఉంటారు. ఎస్పెషల్లీ పేరెంట్స్. బట్ ఒక్కసారి ఆలోచించండి. స్కూల్స్‌లో సిలబస్సే నేర్పిస్తారు. ఇంట్లో మీతో నార్మల్ కన్వర్జేషన్స్ అనేవి ఉంటాయి. లేకపోతే ఇంతకుముందు చెప్పాను గదా! సో, ఈ స్టేట్మెంట్స్ అనేవి మీరు మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రాపర్ గైడెన్స్ ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ వాళ్ళేమన్నా చేద్దాం అని అనుకుంటే. ఒకసారి ఆలోచించండి. అలానే మీరు కంపేర్ చేస్తే ఏంటంటే మీ కిడ్స్ ఇంప్రూవ్ అవుతారని మీరు అనుకుంటున్నారా? లేదంటే ప్రెషర్‌లో పడతారు అని జెప్పి ఫీల్ అవుతారా? చాలామంది స్టూడెంట్స్‌కి ప్రాబ్లమ్ మార్క్స్‌ని స్కోర్ చేయడంలో గాదు. కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది వాళ్ళకి. డైరెక్షన్ అనేది ఉండదు. మార్క్స్‌తో పాటు లైఫ్‌లో ఎలా ఉండాలి అని జెప్పి ఎవరైనా చెప్తున్నారా? నా పేరు విష్ణు చమర్తి, ఫౌండర్ ఆఫ్ ఆల్టర్‌మైండ్. మేము లెర్నింగ్‌లో అలానే గైడెన్స్‌లో హ్యామ్ట్ మెథడాలజీని యూజ్ చేసి టీచ్ చేద్దామని ఉన్నాము. ప్రెజెంట్ మేము హ్యామ్ట్ మెథడాలజీని యూజ్ చేసి స్కూల్ స్టూడెంట్స్‌కి క్లాసెస్ అంటే 6-10థ్‌కి ఏఐ యూసేజ్‌ని నేర్పిద్దాం అని ఉన్నాము. ఆన్‌లైన్‌లో అయితే మనము బ్యాచెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా ఆఫ్‌లైన్‌లో కూడా నేర్చుకోవాలి అంటే రాయచోటిలో స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఫ్యూచర్‌లో వన్ ఆన్ వన్ మెంటర్‌షిప్ కూడా ప్లాన్ చేస్తున్నాము. మీరు మీ పిల్లలకి కరెక్ట్ డైరెక్షన్ అలానే గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటే వాట్సాప్ నంబర్‌కి కోర్స్ డీటెయిల్స్ అని మెసేజ్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇలాంటి విషయాలు చాలా మాట్లాడదాం. సైనింగ్ ఆఫ్.